పక్కదాకా పోవాలి, లేకపోతే సగం అయితే సగం అట్లే ఉంటాయి. ఇమ్మీడియట్లీ అయిపోతుంది. దాని పొడుగులో పెట్టినా గాలి ఎట్టుంటే అటు అయితే ఇంకో దిక్కు కాదు. ఇటు తిప్పితే అవుతుంది. ఏదో చిన్నగా ఉందని ఊస్తారు, నిజంగా పెద్దవి పెడితే అవుతుంది ఇళ్ళకు. పెద్ద పెద్ద దాని దగ్గర ఏం చేయలేము, పెట్టి ఉరకాలి. ఆ వేడికి తట్టుకుంటాము. చాలా అయిపోయింది ఇది. ఇటు సైడ్ నీళ్ళు వేయాలి, ఆల్రెడీ బూడిద అవుతుంది. నీళ్ళు లేవిడ, కొన్ని నీళ్ళు తేండి, లేకపోతే అది కూడా ఇది తెస్తారు. లేకపోతే దాని మూలాన్ని ఇదంతా మనకు లాస్ అవుతాం. అర్థమైంది కదా. అట్లా వేయద్దు, కింది మీది మీది కింది వేస్తే టీఎల్యూడి కాదు, ఇక క్లోజ్ చేయండి. అది ఉల్టా అయిపోయింది ఇప్పుడు పద్ధతి. మళ్ళీ మీదకి వేస్తే ఏమైంది, కింద మంట పెట్టి మీద కట్టెలు వేసినట్టు ఉల్టా అయింది. ఉత్తగా మనం గాలబెట్టుకోనికే చలిమంటకు బాగుంటుంది, కానీ లెక్క ఏమంటే ఆపదు. వేరే కాలుతుంది కాలనీ. ఇక ఇట్లా వేసారు మొత్తం కాలనీయండి. ఒక దగ్గర కానుండి ఇక మొత్తం గాలబెట్టి వేసేయండి. కాలుతోటి అనొద్దు ఎప్పుడు కూడా, మంట దగ్గర కాలు పెట్టొద్దు. లక్ష్మి అది, రెస్పెక్ట్ ఇవ్వాలి మంటకు. ఏమంటావు? సరే సరే సరే. ముసలోళ్ళు ఊకోరు, మీ ఊళ్ళో ముసలోళ్ళు ఉంటే తిడతారు. కాలు దాపి కూడా కూర్చోవద్దు మంటకి. ఇట్లా చూపెట్టద్దు, అరికాలు చూపెట్టద్దు. నువ్వు దగ్గరికి ఇట్లా పెట్టుకో, ముఖాలు పెట్టుకో, కానీ పూర్తి కాలు ఎట్లా పెడతావు? అమ్మో, కూర్చోవాలి మరి దాని మీద డైరెక్ట్ వెంటకు. మళ్ళీ ఇక అవన్నీ కావాలి. శరీరంలో ఏదో ఒక భాగాన్ని సంతోష పెట్టచ్చు. నువ్వు అంత భాగం గరం కావాలంటే అవుతుందా? కాదు అది. అదే ఎన్ని చెప్పినా కానీ వెనక నుంచి ముందర నుంచి కప్పుకుంటారు. ఇది మంచిగా అయింది. బూడిద లేదు ఎక్కువ. బూడిద కూడా అయ్యి ఉంటుంది, కానీ నీళ్ళల్లో కలిసిపోయినాక అది కనబడదు. బూడిద మనకు క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, తక్కువ ఉంటుంది, అది నీళ్ళల్లో ఉండిపోతుంది. ఓకేనా? అయింది కదా. ఓకే, మీ అందరికీ బొగ్గు ఎట్లా చేయాలనో అన్ని రకాల ప్రాక్టీస్లు ఇచ్చినా అని నేను అనుకుంటున్నా. ఇక మీరు ఏడవైనా బొగ్గు చేయొచ్చు. ఓకే కదా. అంటే ఇది మినియేచర్ లెవెల్. ఇంతింత పెట్టుకొని మీరు చేస్తే ఏడ ముందడుకోరినా వెనకకోరు, పెద్దగా చేయాలి. ఆకులు టైం పడుతుంది, అది బుర్ర బుర్ర ఉంటుంది. ఏడైతుంది మనకు కాదు. ఇట్లా ఆకులు గడ్డి టైం ఎక్కువ పడుతుంది, వచ్చింది తక్కువ. ఇప్పుడు నువ్వు ఇది బరువు పెట్టు, అది మొత్తం చేసింది బరువు పెట్టు, అది ఇది కానీ ఉంటుంది. ఇంత కాల్చి కూడా గింతే అవుతుంది బరువు. ఏమైనా ఊర్లో చెత్త అంటించిన దగ్గర ఉత్తగా మీరు వేస్ట్ గాలబెట్టకుండా ఒక పద్ధతితో గాలబెడితే కూడా లాభం. అది నేను అనేది, అంతే కదా. అర్థమైందా? बोलो ना, तेलुगु में अर्धమైంది बोल के. हाँ, वेरी गुड.